నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్ ధర్మారం గ్రామాల్లో ప్రజా పాలనా సభలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, రసీదుల అందజేత, రిజిస్టర్ల నిర్వహణ, వివరాల నమోదు, ప్రజలకు అందుబాటులో ఉంచిన త్రాగునీరు, షామియానాలు వంటి వసతులను పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ చిన్న ఇబ్బందులకు తావు లేకుండా పకడ్బందీగా సభలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కలర్ అప్రాక్సిమేట్లీ 50 తీసుకుంటున్నారు సార్. మనకి 8 తీసుకోవచ్చు. మేము సెంట్రలైజ్డ్గా హైదరాబాద్ ఈ రిసిప్ట్ మీరు ఫిల్ చేస్తున్నారు. నెంబరింగ్ ఏమి వేస్తున్నారు? నెంబర్ కౌంట్ నెంబర్ 3 జనరల్గా మీకు 200 అవుతుంది. ఇప్పుడు ఎన్ని రావాలి? అంటే ఆల్రెడీ వస్తాను కదా రైస్ భరోసా సార్. అప్లై మీరు ఏమి తీసుకోండి. సో ఇది డిక్యూ ఆఫీస్ నుంచి తీసుకుంటాం. ఇవన్నీ సో ఎలా ఫిల్ చేయాలి? ఎవరు చూస్తున్నారు? సో మీకు తెలుస్తుంది, అర్థం అవుతుంది. వచ్చే రిసీవ్ అయ్యేది మెన్షన్ చేసుకొని అన్ని ఫామ్స్ పంచాయత్ సెక్రటరీకి అది పెట్టి కౌంటర్ వైజ్ తీసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ ఎంపీడీ ఆఫీస్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ ఆన్లైన్ చేయాలి. మన ఫామ్స్ పడేసినా మిక్స్ చేసినా ఇబ్బంది అవుతుంది. కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఎన్నికల ఖర్చు వివరాలను గడువులోపు సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ 2023 ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు మొత్తాలను సరిచూసుకొని అవసరమైన వివరాలను నిర్ణీత గడువులోపు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలను సరిపోల్చుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం రికన్సిలియేషన్ నిర్వహించారు. మీరు వెరిఫై చేసుకోండి. సో ఇన్ కేసు స్క్రూటినీ అయిన తర్వాత ఏమైనా వేరియేషన్ ఉంటే మేము ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్ గా కూడా మనకి ఇంటర్వెల్స్ లో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి, కొన్ని ఆర్డర్స్ ఇచ్చాము మేము. సో కొన్ని మనకి క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్ ఇష్యూస్ లో సో కొన్ని వేరియేషన్స్ మనకి క్యాండిడేట్ ఇచ్చిన ఎక్స్పెండిచర్ కి మా దగ్గర ఉన్న షాడో రిజిస్టర్స్, మా టీమ్స్ ప్రిపేర్ చేసిన ఎక్స్పెండిచర్ కి ఏమైనా వేరియేషన్ ఉంటే ఆ నోటీస్ ఇచ్చి రిప్లై తీసుకొని ఆర్డర్స్ ఇచ్చాము. సో అదే విధంగా ఈ రోజు కూడా ఏమైనా వేరియేషన్ అది ఉంటే మేము ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు దానికి ఆర్డర్కి ఓకే అనొచ్చు, అదర్వైజ్ మీరు దానికి రిప్లై కూడా ఇవ్వచ్చు. సో ఒకవేళ మీరు అగ్రీ అయితే మేము దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాము ఎక్స్పెండిచర్లో. సో అవన్నీ కూడా కొంత డీటెయిల్గా ఉంటుంది. సో C13 C12 సో దాంట్లో చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి చూసుకోండి. సో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా టీమ్స్ అవి మేము ఏదైతే మీకు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవన్నీ కూడా మనకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ వేరే వాళ్ళు ఉండేవాళ్ళు మేడం గారు. సో బట్ డ్యూ టు సమ్ అన్ఫోర్సీన్ రీజన్స్ ఏమంటే ఇప్పుడు మనకి అర్బన్ అండ్ రూరల్ కి చిన్మయ్ ఉన్నారు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమంటే సో not filed. Action needed, like last inspection, notice issued, reply, anything is pending.
our amount is going more like election declared on result declared on 3rd December. Okay, so first, second, third, you have to report in your register. If anything not reported, kindly fill it up, then you revise your report, whatever is submitted. Then we have to do under shadow register anything they not reported, then you have to issue notice within 48 hours. This is the last opportunity for accounting team. Within 48 hours you have to issue notice, collector has to sign, and the candidate or agent you have to reply within 3 days, another 3 days. If today notice issued, today is 29, 30, 31, 1st. By 1st January you have to reply. Okay, these are the main agenda for us today. Mahesh Reddy's agent. They have taken star campaign as Modi's expenditure 1,67,000 per candidate. Whereas I came to know here we have conducted star campaign of Nandaji's meeting. And for that, it was charged. And again, I would like to thank you. Any doubt or you have any this thing which has been correct reconciliation account or the expenditure was on the higher side or lower side, just let us know. Otherwise, we'll just try to record it finally and submit it to the ECF. Thank you. And I will also like to thank DM sir, ADM, then Papayaji, plus my AOs, all 4 AOs and licensing officers, which had done a wonderful job when we were not here for last 1 month. Everything was ready in reconciliation, and thank you for all for cooperation. ఆర్మూరు మున్సిపల్ వార్డు 14వ వార్డులో ప్రజాపాలన దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్తో కలిసి ఆర్మూరు ఆర్డీఓ వినోద్ కుమార్ పరిశీలించారు. ప్రతి 100 ఇండ్లకు ఒక కౌంటర్ ఏర్పాటు చేశామని, ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారని, దరఖాస్తు ఫారాలను కౌంటర్ల దగ్గర ఉచితంగానే అందజేస్తున్నామన్నారు. కుటుంబ యజమాని ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు జతపరచాలని తెలిపారు. ఇవన్నీ చేస్తారంటే ఇవన్నీ ఒక దగ్గర పెట్టి ఇది డే వైజ్ గా అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారెంటీ పథకంలో భాగంగా దరఖాస్తుల ఆహ్వానం తీసుకోవడం జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపాలిటీ 14వ వార్డులో ఇక్కడ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 100 హౌస్ హోల్డ్స్కి ఒక కౌంటర్ చొప్పున మనం కౌంటర్స్ ఏర్పాటు చేసాము. మొత్తం ఎంటైర్ ఆర్మూర్ డివిజన్లో 2 కాన్స్టిట్యున్సీలో 2 కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి ఆర్డీఓ ఆర్మూర్, బాల్కొండ కాన్స్టిట్యున్సీకి సిఇఓ జిల్లా పరిషత్ గారిని నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ప్రతి మండలానికి ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి మండలంలో కూడా వాళ్ళ గ్రామ పంచాయతీల సంఖ్యను బట్టి 10 గ్రామ పంచాయతీల నుండి ఒక టీం, 10 కన్నా ఎక్కువ 20 లోపల ఉంటే 2వ టీం, 20 కన్నా ఎక్కువ ఉంటే 3 టీమ్స్. ఒక టీం హెడ్గా ఎంపీడీఓ గారు, ఒక టీం హెడ్గా తహసీల్దార్ గారు, తర్వాత 3వ టీంగా ఎంపీఓ గారు ఉండడం జరుగుతుంది. దాంట్లో అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల్ని కౌంటర్స్లో సభ్యులుగా, తర్వాత ఇన్ఛార్జెస్గా నియమించడం జరిగింది. తర్వాత అక్కడ హెల్ప్ లైన్ కూడా ఏర్పడడం జరిగింది. సో అందరూ గుర్తుంచుకోవాల్సింది, ఫామ్స్ అన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేయడం జరుగుతుంది. ఉచితంగా సప్లై చేస్తారు. సో ఎవరు ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో అక్కడున్న కౌంటర్స్ దగ్గరలోనే సూపర్వైజర్ ఆఫీసర్ ఉంటారు, మండల విలేజ్లో ఎంపీడీఓలు, తహసీల్దార్స్, తర్వాత ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది ఉంటారు. వాళ్ళు మీకు ఫ్రీగా ఇస్తారు. సో దానికి జతపరచాల్సినవి రెండు ఉన్నాయి. ఒకటి ఫోటోతో పాటు ఒక ఫోటో, కుటుంబ యజమాని ఫోటో ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, రేషన్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ గ్యారంటీలు, అందులో మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది, అవసరం ఉంది అనుకున్నారో దాన్ని టిక్ పెడతారు. ఆ వివరాలకు సంబంధించినవి ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ కావచ్చు, లేదా రేషన్ కార్డు నెంబర్ కావచ్చు, తర్వాత సెల్ నెంబర్, తర్వాత రేషన్ ఒకవేళ కరెంట్ కనెక్షన్ సంబంధించి మీటర్ నెంబర్,
గ్యాస్ సిలిండర్ సంబంధించి గ్యాస్ సర్వీస్ నెంబరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో రేషన్ మన పట్టదారు పాస్బుక్లు భూములకు సంబంధించి రైతు భరోసా ఉంటే పట్టదారు పాస్బుక్ నెంబరు సర్వే నెంబర్ విస్తీర్ణం చెప్పాల్సి ఉంటుంది, దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఫామ్ ఉంది. ఒకవేళ మీరు సొంతంగా ఫిల్ చేయొచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులతో ఫిల్ చేయించవచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళతో ఎక్కడ మీకు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరంటే ఇక్కడనే కౌంటర్స్ దగ్గరనే మీకు హెల్ప్ చేసి అక్కడే ఫిల్ చేసి ఇస్తారు. సో ఆ విధంగా మీరు ఫిల్ చేయించవచ్చు. ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఈ 6వ తారీఖు వరకు ప్రతిరోజు తీసుకుంటారు కాబట్టి వరీ కావాల్సిన అవసరం లేదు. సో కానీ మీకు ఇచ్చిన ఏదైతే ఇంటికి ఇచ్చిన అప్లికేషన్స్ ఏవైతే లేవో వెంటనే ఫిల్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రేషన్ కార్డు సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. మెంబర్ ఎడిషన్స్ కావచ్చు, అంటే కుటుంబ సభ్యులు కలపడం కావచ్చు, లేదా కొత్త కార్డు స్ప్లిట్టింగ్ కార్డు కావచ్చు. సో ఇవన్నిటి కూడా ప్రభుత్వం ఇంకా నియమాలు నిర్దేశాలు చేయలేదు. కానీ మీరు ఒకవేళ మీరు ఏదైనా సమస్య చెప్పాలనుకుంటే తెల్ల కాగితం పైన మీ యొక్క పూర్తి వివరాలని దాంట్లో రాస్తూ ఇక్కడ స్పెషల్ కౌంటర్ ఒకటి ఏర్పాటు చేస్తారు, ఇక్కడే మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి వేరే అపోహలు ఏం నమ్మాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రభుత్వం మీరు ఇచ్చే అప్లికేషన్స్ బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారం మళ్ళీ మీకు అన్ని కూడా గైడ్లైన్స్ కూడా ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పీడీఏసీ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పీడీఏసీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న వర్ష అనే విద్యార్థి మృతిపై సమగ్రంగా విచారణ జరిపించి శ్రీ చైతన్య కళాశాల గుర్తింపు రద్దు చేయాలని సత్య వొకేషనల్ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల యాజమాన్యం దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగిందని పీడీఏసీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఏరియా కార్యదర్శి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడెంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో వర్ష అనేటువంటి అమ్మాయిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి స్థానిక యాజమాన్యం మనోవేదానికి గురి చేసి అమ్మాయి చనిపోవడం జరిగింది. ఈ ఘటనపై అక్కడ ఉన్నటువంటి ఏదైతే శ్రీ చైతన్య యాజమాన్యం ఉందో అమ్మాయికి పలు రకాలుగా ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఈరోజు పీటీఎస్గా మేము భావిస్తూ ఉన్నాము. ఆ జరిగిన వెంటనే నిన్న 12 గంటలకు జరిగితే 2 గంటల వరకు ఏదైతే గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. యాజమాన్యం వెంటనే పోలీస్ బందోబస్తును పిలిపించుకొని ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈరోజు పోలీసు వాళ్ళని రక్షణ కల్పించుకోవడం జరిగింది. అసలు మీకేమాత్రం సిగ్గుశరం ఏమైనా ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యానికి మేము అడగదలుచుకున్నాం. ఆ రోజు నిన్న ఏదైతే 12 గంటలకు జరిగిందో 2 గంటల వరకు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అమ్మాయి తల్లిదండ్రులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా పోలీసులను రక్షణ పెట్టుకొని గాంధీ హాస్పిటల్కి ఏ విధంగా తరలిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా పీడిఎస్గా మేము అడగదలుచుకున్నాము. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకు. ఇదే కళాశాలలో గతంలో అనేక ఆత్మహత్యలు బలిగొన్నటువంటి యాజమాన్యం ఆ ఆత్మహత్యల పైన ఇప్పటి వరకు కూడా ఏమాత్రం విచారణ జరిపించకుండా అధికారులు సోయి లేకుండా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే మేడ్చల్ జిల్లాలో పిర్జాదిగూడెంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాలని గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా శ్రీ చైతన్య అనుమతులు లేకుండా ఎన్నో కళాశాలలు హైదరాబాద్లో నడుస్తున్నాయి. అవిటిపైన కూడా ఫోకస్ పెట్టి అన్నింటినీ సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ తక్షణమే వర్ష మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి. అమ్మాయి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మొత్తం యాజమాన్యాన్ని అన్నిటిపైన కఠినంగా శిక్షించే వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యాజమాన్యానికి అదేవిధంగా అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడెంలో నిన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో వర్ష అనే అమ్మాయి నిన్న 12 గంటలకి సూసైడ్ చేసుకున్నది. అయితే ఈ యొక్క మేనేజ్మెంటు 12 గంటల నుండి 2 గంటల వరకు పోలీస్ బందోబస్తులు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అమ్మాయిని మన గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ యొక్క మేనేజ్మెంట్కి మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఏం చేసిర్రు? అసలు ఈ విద్యార్థులకు విద్యా సమస్యల కోసం పోరాడుతుంటే మీరు ఫీజుల దోపిడీ చేసుకొని ఫీజుల కోసం విద్యార్థి యొక్క భవిష్యత్తు విద్యార్థి ప్రాణాలను బలిగొంటున్నారు. వెంటనే మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క శ్రీ చైతన్య కాలేజీని వెంటనే సీజ్ చేయాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క అమ్మాయి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని అర్థం చేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలో ఆధార్ కార్డు సెంటర్లు పెంచాలని ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఆర్మూర్లో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారంటీల కొరకనో ఏదైతే కేవైసీల కొరకనో గ్యాస్ సిలిండర్లు వస్తుందనో విపరీతమైన జనం ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డ్ సెంటర్ల దగ్గరకు పోయి అప్డేట్ కొరకు నూతన ఆధార్ కార్డు కొరకు అడ్రస్ల మార్పిడి కొరకు వాళ్ళు వెళ్తున్నారు. వెళ్తే డైలీ ఒక ఆధార్ సెంటర్ దగ్గర 40 కన్నా ఎక్కువ అయితే లేవండి, 40-50. నిన్న 10 సంవత్సరాల పాప ఒక తల్లి తీసుకొని పోయి పొద్దున 10 గంటలకు వెళ్ళిన తర్వాత 5 గంటల దాకా కూడా 36 నంబర్ ఇస్తే ఆ నంబర్ రాలేక 5 గంటలకు తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఇయ్యాల నేనేం చెప్తున్నామంటే దయచేసి మీరు ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు ఎంఆర్ఓ కానీ ఆర్మూర్లో ఆర్డీఓ గారు కానీ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి తక్షణం ఈ దృష్టికి తీసుకుపోయి ఆర్మూర్లో ఆధార్ కార్డ్ సెంటర్లను నమోదు సెంటర్లను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నది. దీన్ని ఏంటికంటే మీరు ఉటావుటిన జనవరి 6 నుంచి 28 నుంచి జనవరి 6 దాకా ఈ పథకాలను పెట్టినామని చెప్పేసి పెట్టినట్టు తిరగడం కాదు. ప్రజల సాధక బాధకాలను కూడా దయచేసి గమనించండి. ఆధార్ సెంటర్లల్లో ఇటువంటి ఇంత ఇబ్బందికరంగా ప్రజలు ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ మీరు ఆధార్ సెంటర్లను పెట్టేసి వాళ్ళకి టైమింగ్ ఇచ్చేసి ఈజీగా సరళంగా జరిగేటట్టు ఆధార్ కార్డు నమోదు కానీ అప్డేట్ కానీ ఈజీగా జరిగేటట్టు అధికారులు చొరవ చూపాలని భారతీయ జనతా పార్టీ डिमांड नमस्ते सर, आप लोगों को आपकी बहुत बहुत मेहरबानी। हमारे को आधार कार्ड के लिए फिरा रहे इधर से उधर। ये आधार कार्ड बनाने के लिए हम नए सब जगह जाना पड़ रहा। इसके लिए कोई पासपोर्ट मांग रहे, कोई 10th सर्टिफिकेट मांग रहे। अब हम कहाँ से पढ़ के लेके आना 10th का सर्टिफिकेट और पासपोर्ट अगर नहीं रहा तो ये हमको बहुत परेशानी हो रही। सब मेहरबानी होती है आपकी, हमको आधार सेंटर में बढ़ा के और हमारे को अच्छा सा हुए सरकार करे तो जैसा सब मिलके अच्छा कर दिया हमारे को सब लोगों। तो हाँ, आप लोगों की सबकी मेहरबानी होंगी। हमारे काम नहीं छूटेंगे, हम इधर उधर भागते नहीं छूटेंगे। और ये उम्र में हम भागना बोल के नहीं है सर, मेहरबानी करो ज़रा हम जैसे गरीब और बूढ़े आदमियों के ऊपर। अपडेट कराने के लिए आया सर, मेरे को ये सेवा से लेके अब आधार सेंटर तक जाके आया। लास्ट में पोस्ट ऑफिस को भी गया, नहीं होता बोल रहे। फिर अब किधर जाना, सेंटर कम है, एक ही सेंटर है, उधर पब्लिक बहुत है। अब छोटे छोटे बच्चे लेके बैठ गए उधर, कैसा होगा वो। बहुत परेशानी चल रहा ना सर हमारे लिए, हर गरीब लिए अमीर के लिए सबके लिए है सर। ये जो भी है आधार सेंटर बढ़ा दीजिए, हर गली को एक बनाए तो भी चलता, वार्ड को एक, जिसके वनो बना लेते। मेहरबानी आप। భీమ్గల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాలపై సత్య న్యూస్ ప్రత్యేక కథనం. భీమ్గల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాల అడిషనల్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గంగామణి మాట్లాడుతూ తమ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 191 మంది విద్యార్థినీలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 64 మంది, ఇంటర్ సెకండ్ ఇయర్ లో 35 మంది విద్యార్థినీలు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. 2022-23 సంవత్సరంలో విద్యార్థినీల ఉత్తీర్ణత శాతం 100% ఉందని తెలిపారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడలో సైతం రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, ఆహ్లాదకరమైన వాతావరణంలో డిజిటల్ తరగతులచే విద్యా బోధన ఉందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధి కస్తూర్బా గాంధీ విద్యాలయము మరియు జూనియర్ కళాశాల ఆవరణలో మరియు స్పెషల్ ఆఫీసర్ అయిన అదనపు బాధ్యతలు వహిస్తున్నటువంటి గంగామణి గారితో మనం ఉన్నాము. ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి ఈ యొక్క బాలికల విద్యాలయానికి సంబంధించినటువంటి స్థితిగతులపై మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మేడం, మీ పాఠశాలలో ఎంతమంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు? మరియు అంతేకాకుండా ఇంటర్ మాధ్యమిక తరగతులు ప్రథమ ద్వితీయ సంవత్సరంలో ఎంతమంది విద్యార్థినులు, మీ వద్ద ఉన్నటువంటి యొక్క ఉపాధ్యాయులు మరియు అధ్యాపక బృందము అలాగే ఆచార్య బృందము ఎంతమంది ఉన్నారు? ఈ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఇక్కడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం భీమ్గల్లో స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి 199, 191, కాలేజ్ స్ట్రెంత్ వచ్చి 99. మనకి ఇంకా స్కూల్ స్ట్రెంత్లో గ్యాప్ ఒక 9 మంది ఉంది. తర్వాత కాలేజ్ లెవెల్లో ఒక 60 మెంబర్స్ వరకు గ్యాప్ ఉంది. వేకెన్సీ టీచింగ్ వేకెన్సీలో ఒక పోస్ట్ మాత్రము వేకెన్సీలో ఉంది.
నాన్ టీచింగ్లో ఫుల్ఫిల్గా ఉన్నారు. పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులపైన ఏఎన్ఎం రాజకళ మేడం గారు ఎప్పటికప్పుడు రోజువారీ వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం కూడా జరుగుతుంది. సంబంధించి ఇంకా ఏమైనా అరకొర వసతులు ఉన్నాయా? అరకొర వసతులు అని అంటే ఒక కూర్చోవడానికి బెంచీలు మాత్రము లేవు. అవి స్టేట్ ఆఫీస్కు పంపడం జరిగింది. మనకు ప్రొసీడింగ్ లీస్ట్లో కూడా పంపించడం జరిగింది. మనకు 60 డెస్క్ బెంచ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే వస్తాయని మనకు ఉత్తర్వులు రావడం జరిగింది. తర్వాత డిజిటల్ క్లాసెస్ కోసం మాత్రము మనకు ప్యానెల్స్ పంపించడం జరిగింది. అవి 2-3 రోజులలో మనకు ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. గతంలో మరి విద్యలోనే కాకుండా మరి ఆ క్రీడల్లో రాణించినటువంటి బాలికలు ఎవరైనా ఉన్నారా? మరి ఏ క్రీడల్లో రాణించారు? ఇక్కడ పిల్లలు అథ్లెటిక్స్, రన్నింగ్, కబడ్డీ, షార్ట్ ఫుట్, ఖోఖోలో కూడా పాల్గొంటారండి. ఈ సంవత్సరం మనకు సౌందర్య రాష్ట్ర స్థాయి కబడ్డీ టీంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఒక సంవత్సర కాలంలో మరి ఎలాంటి నేషనల్ జాతీయ పండుగలు కావచ్చు, మరి క్లాసులకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు ఇక్కడ మరి పిల్లలకు ఆసక్తికరమైనటువంటి కార్యక్రమాలు విద్యతో పాటుగా ఎలాంటి అందించబోతున్నారు? మన దగ్గర ప్రతి పండుగను సెలబ్రేట్ చేస్తామండి సెలవులకు ముందు. తర్వాత మ్యాథ్స్ మొన్ననే మనం డిసెంబర్ 22 నాడు గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ రామానుజన్ గారి జయంతిని జరుపుకోవడం జరిగింది. పాఠశాలలో గణితం పైన ఆసక్తి కనబరిచేటట్లు యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. ప్రతి పండుగను కూడా మనము పిల్లలకు తెలిసేటట్లు మన పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యాలయంలో మరి చాలా మంది కూడా అనాథ బాలికలు విద్యను అభ్యసిస్తుంటారు. మరి ఈ బాలికల యొక్క తల్లిదండ్రుల స్థితిగతులు చాలా ఆర్థికంగా మరి ఆర్థికంగా కానీ సమాజపరంగా కానీ చాలా మరి దీన దశలో ఉండి ఉంటారు. వారి యొక్క ప్రోత్సాహం ఎలా ఉంది? వారికి యొక్క పేరెంట్స్ మీటింగ్ లో మీరు తెలియపరిచేటటువంటి అంశాలు ఏమి? నిజమేనండి. మన పాఠశాలకు వచ్చే పిల్లలు దాదాపు బీపీఎల్ కుటుంబానికి చెందిన వారే ఉంటారు. కాబట్టి వాళ్ళను మనము ఇంట్లో తల్లిదండ్రుల లాగానే ట్రీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాంటిటీ ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనము పేరెంట్స్ సహకారం ఏంటంటే ఎక్కువ ఇంటికి సెలవులలో ఇంటికి వెళ్ళొద్దని ప్రతి మీటింగ్లో తల్లిదండ్రుల సహకారం కూడా ఉండాలి అని, మౌలిక వసతుల గురించి కానీ ఇంకా స్కూల్లో దేని గురించి అయినా చర్చించాలంటే తల్లిదండ్రుల సహకారం తప్పక ఉండాలి. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ఒక 50% మంది తల్లిదండ్రుల మీటింగ్కు అటెండ్ కావడం జరుగుతుంది. ఇంకా 90% తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్ అటెండ్ కావడం వల్ల వాళ్ళ పిల్లల ప్రతిభ ప్రదర్శనను చూయించవచ్చు. మళ్ళీ వాళ్ళకు ఏమేం వసతులు ఉన్నాయో, ఏం వసతుల కొరత ఉందో అన్నది కూడా తల్లిదండ్రులతో చర్చించడానికి వీలుగా ఉంటుందండి. ఇక్కడ మీరు పూర్తి బాధ్యతలు కాకుండా అదనపు బాధ్యతలుగా ఈ యొక్క మరి ఈ భీమ్గల్లో ఉన్నటువంటి కస్తూర్బా విద్యాలయానికి సంబంధించినటువంటి ఈ యొక్క దీన్ని చూస్తున్నారు. అయితే మరి దీంట్లో మీరు లేని సమయాల్లో ఎవరు పూర్తిగా బాధ్యతగా చూస్తారు? మరి వాళ్లకు ఈ యొక్క అనాథ పిల్లలకు అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా సమయభావం కావచ్చు, సమయభావం ఉండి లేక ఏదైనా బాధాకరమైనటువంటి విషయాలు సంభవించినప్పుడు మరి దీని బాధ్యతలు ఎవరు చూస్తారు? ఇక్కడ అంటే నేను అదనపు బాధ్యతలు తీసుకున్న విషయము తెలిసిందే. కానీ ఇక్కడ డ్యూటీ టీచర్స్ అంటే రోజువారీగా నైట్ డ్యూటీ చేసే టీచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా ఉంటారండి. వాళ్ళకి హెల్త్ పరంగా కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళు నన్ను ఫోన్లో సంప్రదించి ఈ విషయం ఇట్లుంది అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారండి. తరగతులు ప్రస్తుతం నిర్వహించబడుతున్నాయా? మరి ఒకవేళ నిర్వహించకుంటే మరి ఎప్పుడు నిర్వహిస్తారు? మరి దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి? డిజిటల్ క్లాసులు అని అంటే ఎంసెట్ క్లాసెస్ పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్లో ఫోన్ ద్వారా క్లాసెస్ జూమ్ మీటింగ్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. డిజిటల్ క్లాసెస్ అంటే ఇంకా ప్యానల్స్ ఫిట్ కాలే కాబట్టి ఫిట్ అయిన తర్వాత పిల్లలకు పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది విద్యార్థినుల యొక్క తల్లిదండ్రుల ఆవేదన ఏంటంటే మరి ఇది ఒక అరణ్య ప్రాంతంలో మరి గ్రామానికి దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి విష కీటకాలు కానీ అటువంటివి కానీ ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి. పిల్లలు కూడా భయాందోళనకు గురి అవుతున్నారు
అని అంటా ఉన్నారు. దీని మీద తమరేమంటారు? అంటే ఇక్కడ ఇది పరిస్థితి అంటే ఇక్కడ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంది. కానీ అలాంటి ఏదన్నా ఉంటే కంపల్సరీ వీళ్ళు పీటీ, ఏఎన్ఎంస్, నైట్ వాచ్మెన్, వర్కర్స్ వీళ్ళు అలర్ట్గా ఉంటారు. చాలా వచ్చినా కానీ వాటిని అప్పటికప్పుడే చంపేయడం కానీ జరుగుతుంది పాములను. మరి ఇక్కడ ఏఎన్ఎం ఎప్పుడు అందుబాటులో ఉంటారు? ఏఎన్ఎం గారు ఆమె టైమింగ్స్ మార్నింగ్, ఈవినింగ్ ఉంటుందండి. 7:30 to 11:30, ఈవినింగ్ 4:30 to 7:30. మళ్ళీ 24 hours అంటే పిల్లలకి ఏదన్నా హెల్త్ పర్పస్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎప్పుడంటే అప్పుడు స్పందాలండి ఏఎన్ఎం గారు. డిపార్ట్మెంట్ సూచించిన విధంగా మరి విద్యార్థినులకు పౌష్టికాహారము మెను ఏ విధంగా అందించబోతున్నారు? మెను అంటే ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ అండి, మధ్యాహ్నము 3 కర్రీస్తో పాటు అన్నము, పెరుగు, ఈవినింగ్ కర్రీ, సాంబార్, రైసు, మజ్జిగ, మళ్ళీ స్నాక్స్, ఫ్రూట్, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ చికెన్ అనేది నెలకు 4 సార్లు, మటన్ అనేది నెలకు 2 సార్లు అందించడం జరుగుతుంది. జూనియర్ కళాశాలలో 2 విద్యా బోధనలు ఎంపీసీ, బైపీసీ మరి ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో వారి యొక్క విద్యా బోధన ఎలా సాగుతుంది? వారికి సంబంధించి మీరు డిపార్ట్మెంట్ పరంగా నిర్దేశించిన సమయం ఏ విధంగా ఉంది? వాళ్ళకు స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈవెన్ ఇంటర్మీడియట్తో పాటు 10th క్లాస్ కూడా డ్యూటీ టీచర్స్ స్పెషల్ క్లాసెస్ తీసుకొని ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిందండి. ఇంటర్మీడియట్కు వాళ్ళకు గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. పైన ఆదేశాల ప్రకారం సిపిటి టెస్ట్లు కూడా, సైకిల్ ప్రీ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మేము పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం మేము వర్క్ చేయడం జరుగుతుంది. మరి విద్యార్థినుల యొక్క తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క సంబంధించినటువంటి సహాయ సహకారాలు, కోఆపరేషన్ ఏ విధంగా ఉంది? మీరు ఏ సమయాల్లో విద్యార్థులకు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆ పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు? పేరెంట్ మీటింగ్స్ లో వాళ్ళు లేవనెత్తినటువంటి పాయింట్స్ కానీ, వాళ్ళు కోరేటటువంటి పాయింట్స్ కానీ ఏంటి? మరి వాళ్ళు ఏమి అడుగుతా ఉన్నారు? వాళ్ళు కోరేది ఏంటంటే కొన్ని వసతులు, మొన్నటి వరకు నాన్ టీచింగ్ కొరత ఉంది, కొంచెం ఆ వర్కర్స్ను నియమించాలని చెప్పారంటే అదైతే ఫుల్ఫిల్ అయింది. ఇక్కడ కొంచెము అంటే ఈ అడవి ప్రాంతానికి దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం విష పురుగులు తిరిగే సమయంలో జాగ్రత్తగా చూడాలని అన్నారు. ఇంతకుముందు కొంచెం లైటింగ్ లేకుండే కానీ ఇప్పుడు స్కూల్ మొత్తం లైటింగ్స్, మిగతా నిధులతోని ఏదైతే మౌలిక వసతుల కొరతలో ఉన్నాయో అవన్నీ రిపేర్ చేయించడం జరుగుతున్నాయి కూడా ఇంకా వర్క్స్. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు ఆర్మూర్ పట్టణంలో నిర్వహించే అయోధ్య పూజిత అక్షింతల మహాశోభయాత్రను విజయవంతం చేయాలని సిద్దిలగుట్ట ప్రధాన అర్చకులు కుమార్ శర్మ తెలిపారు. మహిళలు మంగళ హారతులతో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అందరికీ జై శ్రీరామ్. మన రాముడు పుట్టినటువంటి ప్రాంతం అయోధ్య. అయోధ్య గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాడు అయోధ్య నుంచి 108 రోజులు పూజించినటువంటి అక్షంతల యొక్క కలశము మనకు పంపించారు. మరి ఆ కలశము మన ఆర్మూర్ పరిసర ప్రాంతంలో శోభయాత్రగా శనివారము తేదీ 30వ తేదీ 12వ నెల 2023 రోజున సాయంకాలం 4:30 కాశీ హనుమాన్ నుండి ఈ ఉత్సవ విగ్రహ ఊరేగింపుతో పాటు అక్షంతలను శోభయాత్రగా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటి నుండి కూడా హిందువులంతా కూడా ఒక మంగళ హారతి పల్లెంతో తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేయాలి. ఈ శోభయాత్ర అనేటువంటిది కాశీ హనుమాన్ నుండి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ శ్రీరామచంద్రుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్. భీమ్గల్ పట్టణంలో ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. భీమ్గల్ మున్సిపాలిటీ కేంద్రంలో 11వ వార్డుకు సంబంధించిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తులను జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బాల్కొండ మండల కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆరేపల్లి నాగేంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమం షాదీఖానా భవనంలో నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వం కల్పిస్తున్న ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎన్ఎస్యుఏ బాల్కొండ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు అరుగుల అక్షయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గందరగోళానికి అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రజలను చైతన్యవంతులను చేసి
సంపూర్ణ మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటైన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్నికల్లో భాగంగా 6 గ్యారంటీలను సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 5 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు, పాత 10 జిల్లాలకు 10 మంది నోడల్ ఆఫీసర్లను నియమించి వారి పర్యవేక్షణలో ప్రతి ఒక్క చివరి వరుసలో ఉన్న నిరుపేద కుటుంబాలకు, ప్రతి ఒక్క పేదవాడు అయిన అర్హుడికి అందాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. ఈ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క పేదవారిని, ప్రతి ఒక్క అర్హుడికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఈ టీఆర్ఎస్ లీడర్లకు, లోకల్ లీడర్లు ప్రజలను అనుమానాలకు, అపోహలకు గురి చేస్తున్నారు. దయచేసి ప్రజలు వారి మాటలను నమ్మి మోసపోవద్దు. మీరు ఓడిపోయారా బాబు, మీకు ప్రజలు ప్రతిపక్ష హోదానిచ్చారు. మీరు ఏర్పడిన ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించండి, కానీ ప్రజలను అనుమానాలకు, అపోహలకు గురి చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు కూడా వారి మాటలు నమ్మొద్దు. ఖచ్చితంగా తూచా తప్పకుండా 6 గ్యారంటీలను అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దరఖాస్తులు కూడా 6వ తారీఖు వరకే అని చెప్పేసి ప్రజలను భయపెడుతున్నారు. 6వ తారీఖు వరకు కేవలం ఈ అధికారులకు డెడ్లైన్ ప్రకటించారు. రేషన్ కార్డు లేని వాళ్ళని, ఈ క్యాస్ట్ ఇన్కమ్ లేని వాళ్ళు అప్లై చేసుకోరాదని చెప్పేసి ఈ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు భయపెట్టిస్తారు ప్రజలను. మీకు చెప్పేది ఒకటి, బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కానీ ప్రజలను అయోమయానికి గురి చేయకూడదు. ఖచ్చితంగా ఇవి అమలు చేస్తామని చెప్పేసి మళ్ళీ పదే చెప్తున్నాం. ఈ రేషన్ కార్డుకి ఇంకా గైడ్లైన్స్ ఏం లేవు. ఈ 5 గ్యారంటీలకు దరఖాస్తులు తీసుకుంటున్నారు అధికారులు. ఇది ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి అభయ హస్తం కింద ఈ 5 గ్యారంటీల దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం, ప్రజలని అయోమయానికి గురి చేయొద్దు. మేము కూడా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బీజేపీ మత విద్వేషాల మాటలు నమ్మి మోసపోవద్దు. రాబోయే రోజులలో సార్వత్రిక ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కూడా మా సత్తా చాటుతాం, కాంగ్రెస్ జెండా ఎగురేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది తెలంగాణ రాష్ట్రంలో, ఏదైతే ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేసిరు ఆల్రెడీ. 6 గ్యారంటీలు ఈ 28వ తారీఖున డిసెంబర్ 28 నుండి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు, నిరుపేద పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఒక్క నిరుపేదలకి అన్నీ అందిస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అధికారులను పంపించారు ఆల్రెడీ. అధికారులకు దరఖాస్తు చేయించుకోమన్నారు. ప్రతి ఒక్కరు ఎవరు కూడా భయపడకుండా కంపల్సరీ మంచిగా ఫామ్ ఫిల్అప్ చేసేసుకొని అధికారుల దగ్గర చూసుకొని మరి వాళ్ళకి ఇవ్వండి. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది, అండగా ఉంటుంది. ఆ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు భయపడిస్తారు. దానికి మీరేం భయపడద్దు. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని అమలు చేసిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలలో విద్యార్థులకి మొత్తం చదువుల పేరుతోటి ఒత్తిడి చేస్తూ ఈరోజు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం వెంటనే, విద్యాశాఖ అధికారులు కానీ ప్రభుత్వం వెంటనే ఏదైతే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క గుర్తింపును రద్దు చేయాలి. దాంతోపాటు నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి
శ్రీ చైతన్య కానివ్వండి ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులపైన ఒత్తిడి చాలా పెంచుతూ ఉన్నారు. సెలవు దినాలలో కూడా విద్యార్థులకి స్పెషల్ క్లాసుల పేరుతోటి మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క గుర్తింపును రద్దు చేయాలి, వారిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే అక్కడ ఒక స్టూడెంట్ చనిపోయారో ఆ విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామంలో ప్రజా పరిపాలనా కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజా పాలనా కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మణ్, సర్పంచ్ గోలెం గంగమోహన్, ఎంపీడీసీ శేఖర్ గౌడ్లు మాట్లాడుతూ గడప గడపకు సంక్షేమ ఫలాలు అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, తహసీల్దార్ మాలతి, ఈఓ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మానస, మేఘన, సుజాత, ప్రభాకర్, బుచ్చన, సాయిలు, సరిత, పంచాయతీ కార్యదర్శి సాయి కుమార్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము 28/12/2023 నుంచి అంటే నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా రెండో రోజైనటువంటి ఈ రోజు గోవిందపల్లి గ్రామానికి ఉదయం 8 గంటలకు రావడం జరిగింది. ప్రజలకు నిన్ననే టామ్ వేసి, మొన్నటి నుంచే టామ్ వేసి 29 నాడు మీ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అప్లికేషన్ ఫామ్స్ ఉంటే దాన్ని అప్లై చేసుకోండి అని వాళ్ళకి ఇదివరకు ఇవ్వడం జరిగింది. మరియు వారు ఎవరైనా నింపుకొని వాళ్లకు మా యొక్క గ్రామ స్థాయి స్టాఫ్, మండల స్థాయి నింపిస్తున్నాము. వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 అభయహస్తాలు సంబంధించినటువంటి వాళ్ళకు పెన్షన్ కావాలన్నా, వాళ్ళకు కొత్త ఏదైనా గృహలక్ష్మి కావాలన్నా, వాళ్ళకు కొత్త ఏవి కావాలన్నా, వాళ్ళకి ఏవి కావాలన్నా ఆ ఫామ్లో ఉన్నటువంటి 6 అభయహస్తాలకు గృహజ్యోతి కానీ, ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కానీ, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎవరన్నా పాల్గొంటే వాళ్ళు జైలు పాలైన వాళ్ళకు ఇచ్చేటువంటి ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ కొత్తగా ఉంది ఏంటంటే ఇవాళ వెళ్ళిపోతాము, రేపు అప్లికేషన్ తీసుకోవడం లేదు, 6వ తారీఖు వరకు అప్లికేషన్ తీసుకుంటాం. మా గ్రామ స్థాయి అధికారులు ఇక్కడ ఉంటారు. ఈ 6వ తారీఖు అయిపోయిన తర్వాత కూడా మండల ఆఫీస్లో అవి మీరు మా మండల ఆఫీస్లోకి వచ్చి కూడా ఇవ్వచ్చు. ఇది ఈ 6 రోజులు 8 రోజులు కాకుండా మళ్ళీ ఈ అప్లికేషన్ మళ్ళీ 4 నెలలకు కూడా మళ్ళీ ఈ కార్యక్రమం ప్రజాపాలన ఉంటుందని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి ఏం కావాలి, ఇంకోటి ల్యాండ్ సమస్య ఉంటుంది, ల్యాండ్ సమస్య ఇంటి పక్క ఏదన్నా గొడవలు జరుగుతాయి, ఆ సమస్య ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే కూడా చిన్న ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకి ఏం కావాలన్నా ఒక వైట్ పేపర్లో జనరల్ అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు. ఈ ప్రజాపాలన అప్లికేషన్తో పాటు ఏమైనా వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ఒక వైట్ పేపర్లో కూడా అప్లికేషన్ ఇవ్వవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈరోజు తెలంగాణలో కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి 6 గ్యారంటీలు అభయహస్తం కింద ఈరోజు గోవిందపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి కొత్త అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్స్, అలాగే కొత్త సెక్రటరీలు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, అందరూ కూడా దగ్గరుండి గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి వారి అప్లికేషన్లు, వారికి సంబంధించిన సమస్యలు ఎలాంటి అయినా సరే దగ్గరుండి అప్లికేషన్లు తీసుకొని అందరికీ ఇక్కడ సహకరించడం జరుగుతుంది. ఊరి ప్రజలు కూడా ఇక్కడ చాలా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ దగ్గరుండి వాళ్ళకి సంబంధించిన ఏ పథకం వారికి వర్తిస్తుందో అవన్నీ దగ్గరుండి వాళ్ళకు పూర్తి చేసి ఇచ్చడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సంతోషంగా అప్లికేషన్స్ అన్ని ముందుకు వచ్చి ఇస్తున్నారు.